సో ఈ మధ్య కాలంలో మీ గొంతు వినగానే చాలా మంది అబ్బాయిలవ్వచ్చు, అమ్మాయిలవ్వచ్చు చాలా మంది భయపడుతున్నారు. అనంటే మొదటి నుంచి అంతేనా? లేకపోతే ఈ యొక్క ఇష్యూ తర్వాత ఆ గొంతు అలా బయటకొచ్చేసిందంటారా? చాలా డిస్కషన్స్‌లో మాట్లాడుతుంటా. గొంతు అని గాదు. హ్మ్. భావం చెప్పడం అనేది నాకొక ఫౌండేషన్ 22 ఇయర్స్ నుంచి హ్మ్. వాళ్ళలో ఉన్న లేడీస్ సైకాలజీ మనం హ్మ్. అన్నట్టుగా కట్టుబాట్లతో పాటు మనం అనేది ఉన్నది. బట్ ఇప్పుడు ఇక నిన్న మొన్న జరిగిన పరిణామాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కదా! మీరు కవిత ఇష్యూ అడుగుతామన్నారు. సరే కవిత రాజకీయాలలోకి వచ్చింది ఒక మహిళగా ఏంటి అనేది మీరు అన్నారు. డెఫినెట్‌గా దాని గురించి మాత్రం నేను చెప్తాను. మీరు ఓకే. నాతో ఓకే. మనం మాట్లాడండి. తప్పకుండా మాట్లాడదాము. సో, ఇది క్లోజ్ అయిందని అందరికీ తెలుసు. సో, ఇది క్లోజ్ అవ్వడానికి కారణం మీరు మాట్లాడిన మాటల వల్ల తను సారీ చెప్పింది అనే విధంగా గూడా మాట్లాడడం జరిగింది. సో, తను ఒకటే మాట అన్నది ఏంటి అంటే ప్రెజెంట్ వైరల్ అయింది ఏంటి అనంటే, సో, మీ కట్టు గాని మీరు చూడ్డానికి చాలా అందంగున్నారు. కానీ మీ నోరు మాత్రం కంపు అనే విధంగా మాటలు గూడా బయటకొచ్చినాయి. దానికి సారీ గూడా చెప్పింది. ఇది ఏ విధంగా తీసుకున్నారు మీరప్పుడు? నేనైతే ఇప్పుడు నేను అనసూయ ఇష్యూ గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. అది అయిపోయింది. ఇక దాన్ని మళ్ళీ నేను ఫర్ లాంగ్ నేను చేయడానికి నేను సిద్ధంగా లేను. అది అయిపోయింది గదా! అయిపోయిన దాని నుంచి లీవ్ ఇట్. ఓకే. ఎందుకంటే మీరు మీరు మహిళ, నేను మహిళనే. ఓకే. చెప్పాము, మాట్లాడాము, మన అభిప్రాయం తెలియజేసాం. దట్స్ ఆల్. ప్రజల నుంచి కూడా స్పందన వచ్చింది.